హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మార్కింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు హాఫ్ జాకెట్తో ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. అలాగే కింద కూడా పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ వదులుకోండి. అలాగే 4th డాట్ వేసుకోవాలి. మూడింటికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోండి. 4th డాట్కి ఇప్పుడు కూడా 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. 2 సైడ్స్కి కూడా డబుల్ ఫోల్డింగ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎటువంటి డౌట్స్ లేకుండా లైనింగ్ బ్లౌజ్ మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోండి. మార్కింగ్ అనేది రెండో వైపు చాలా ఈజీగా వస్తుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ మార్కింగ్ పైనుంచి మార్కింగ్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకొని చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేస్తాను, వెనక్కి తిప్పేస్తున్నాను. 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈ విధంగా వేసుకొని ఒక దానిపై ఒకటి వేసుకోండి లైనింగ్స్ని. ఇప్పుడు పైనుంచి మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా పెట్టుకొని మెడ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి చుట్టూరు కూడా సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. అంటే ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా నెక్ అనేది. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. లేదా 2 ఓపెన్ చేసి మెడ చుట్టూరు స్టిచ్ చేసుకోండి. ఏ పార్ట్గా ఆ పార్ట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల కూడా మనకి నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు పైనుంచి ఫోల్డింగ్ లేకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ చేసి ముందు ఈ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు 2 విధాలా చూపించాను. ఏది మీకు క్లియర్గా ఉంటే మీరు ఆ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు చాలా నీట్గా ఉంటుంది. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లైనింగ్ చుట్టూరు కూడా ఈక్వల్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు నీట్గా రావడం లేదు, సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు క్లాత్ చెరిగిపోతుంది అనుకున్నట్లయితే మీరు కంపల్సరీ పిన్స్ పెట్టుకోండి. చుట్టూరు కూడా మనకి చాలా నీట్గా వస్తుంది. పిన్స్ పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి టిప్స్ అనేవి పాటించండి. మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ లేకుండా. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డాట్ మిడిల్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. డాట్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఒరిజినల్ క్లాత్ పడుతుందో లేదో చూసుకోండి. క్లాత్ని కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోండి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సన్నగా ఉండేవాళ్ళు 4th డాట్ వేసుకోండి. మనకి షేప్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే లావుగా ఉండేవాళ్ళు 3 డాట్స్ వేసుకోండి. ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు కదండి, సన్నగా ఉండే వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది
ఇప్పుడు చూస్తారు కదండి, మీరు చూసిన విధంగానే నేను ఫ్రంట్ షేప్ అనేది మీకు చూపిస్తున్నాను. ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో మీరు కూడా అదే విధంగా చేయండి. స్టిచ్చింగ్ అనేది మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. 2 పార్ట్స్కి కూడా కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకోవాలి. లైనింగ్ని ఈక్వల్గా 2 స్టిచ్ చేసుకోండి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూడండి. దీనికైతే ఇన్విజిబుల్ వేస్తున్నాను. ఎక్స్ట్రా అంతా కట్ చేయడం లేదు, ఎందుకంటే మనకి స్టిఫ్గా ఉంటుందని లోపల నేను ఎక్స్ట్రా వదిలేస్తున్నాను. లోపల కింద ఈక్వల్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇన్విజిబుల్ వేసుకోవచ్చు. మనకి చాలా నీట్గా ఉంటుంది. మీకు సైడ్ జాయింట్స్ అనేవి థ్రెడ్స్ అవి ఊడిపోకుండా మనం ఎలా చేసుకోవాలనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. నార్మల్ మిషన్తోనే ఓవర్లాక్ చేసుకోవడానికి. ఇప్పుడు సింగిల్ లేయర్ మీద మనం షేప్ పట్టిని జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ నుంచి మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా మిషన్స్ కానీ కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన కింద ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు కింద కోన్ షేప్లో డాట్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనకి లోపల ఫోల్డింగ్ అయిపోకుండా మీరు ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. లోపల క్లాత్ అనేది స్టిచ్ అయిపోతుంటుంది కాబట్టి స్లోగా స్టిచ్ చేసుకోండి. క్రొత్తగా చూస్తున్నట్లయితే మీరు స్లోగా ఓపెన్ చేసుకోండి లోపల పార్ట్ అంతా కూడా. మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ, కటోరీ కానీ, లేదా మీకు బోట్ నెక్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. క్రొత్తగా చూస్తున్నట్లయితే సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి పైకి లేకుండా నీట్గా ఉంటుంది, థ్రెడ్స్ అవి రాకుండా. అలాగే షేప్ ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా షేప్ ఓపెన్ ముక్కలు వేయకముందు ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఎక్కువ అవుతుంది అనుకున్నట్టయితే మీరు మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. ఇంకొకసారి పొడవు అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంతైతే పొడవు అవుతుందో కొంచెం టైట్ చేసుకోండి వెడల్పు అనేది. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకు రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళపట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2 తీసుకోవాలి. నార్మల్గా ఆ విధంగా అయినా వేసుకోవచ్చు, లేదా కింద నుంచి పెట్టుకొని అయినా మనం ఈ విధంగా ఈక్వల్గా వేసుకోవచ్చు. పైన ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనది పైకి వచ్చేసరికి పైకి ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. మనకు తాళపట్టికి ఈ విధంగా స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకోండి ఈ విధంగా. లేదా ఒక లైన్ అనేది ఫోల్డింగ్ ఉండట్లేదు అనుకున్నట్లయితే ఒక లైన్ స్టిచ్ చేసుకోండి పైనుంచి కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కింద కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోండి. ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్